నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఒకవేళ భూమండలం మీద ఇప్పుడున్న అడవులు, కొండలు ఇవి లేకుండా పోతే ఏం జరుగుతుంది అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, కొన్ని హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. పర్యావరణం మొత్తం నాశనం అయిపోతే ప్రపంచం ఏం జరుగుతుంది, భూగోళం ఏం జరుగుతుంది? శ్మశానం అయిపోతుంది, జంతువులు చచ్చిపోతాయి, ఆక్సిజన్ పోతుంది, పూర్తిగా శ్మశానం అయిపోతుంది, ఎడారిగా మారిపోతుంది, వాటర్ పోతుంది అనే ఒక హాలీవుడ్ సినిమాలు కూడా వచ్చాయి. నిజంగా ఏం జరుగుతుంది అసలు? నిజంగానే భూగోళం మొత్తం నశించిపోతుందా? నిజమే. ప్రపంచంలో అడవులు, కొండలు లేకుండా పోతే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ నిండిపోతుంది, విపరీతమైన వేడి అయిపోతుంది మొత్తం భూగోళం. అతి వర్షాలు లేకపోతే అసలు వర్షాలే లేకపోవడం జరుగుతుంది. విపరీతమైన వరదలు వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే మొత్తం ఎడారిలా మారిపోయే అవకాశం ఉంటుంది. అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి, జంతువులు చచ్చిపోతాయి, బతకలేని పరిస్థితిలో ఉంటుంది, జంతువులు చచ్చిపోతాయి, అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. మొత్తం ప్రపంచము అనేక సమస్యలతో నిండిపోయి బతకలేని పరిస్థితి వచ్చి మొత్తం చనిపోవడం జరుగుతుంది, శిథిలావస్థకు చేరుకుంటుంది ప్రపంచం. ఇది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే అడవులు లేని ప్రపంచాన్ని, కొండలు లేని ప్రపంచాన్ని మనం చాలా సింపుల్గా, అడవులంటే టూరిజం ప్లేస్గా, చాలా దాటి అందాలను చూడడంగా, కొండలంటే చాలా అద్భుతంగా ఉన్నాయని తలెత్తి చూసి చాలా అద్భుతంగా ఉన్నాయని అనుకోవడంలో, టీవీల్లోనో సినిమాల్లోనో చూడడంలో ఆనందం పొందుతుంటాం. కానీ ఆ కొండలు, ఆ అడవుల వెనక మన ప్రపంచాన్ని కాపాడే శక్తి ఉన్నది అనేది మనం మర్చిపోతున్నాం. ఒకవేళ భారతదేశంలో, ప్రపంచం సంగతి పక్కన పెట్టండి, భారతదేశంలోనే ఇప్పుడున్న అడవులు, కొండలు నశించిపోతే ఏం జరగబోతుందో ఒక్కసారి ఆ భయానక దృశ్యాన్ని ఒక్కసారి ఆలోచించండి. రాబోయే కాలంలో అదే జరగబోతుందనడానికి ఇప్పుడు కనబడుతున్న ఈ దృశ్యాంతాలే నిదర్శనం. భారతదేశంలో ఉన్న అడవి మొత్తం నాశనం అయిపోయే దిశలో నడుస్తోంది. కొండలు మొత్తం నాశనం అయిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. దీనికి కారణము ఎవరు? వాటంతలు అవే అడవులు నాశనం అయిపోతున్నాయా? కొండలు వాటంతలు అవే నాశనం అయిపోతున్నాయా? కాదు. నిజానికి రెండింటిని, ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఆ రెండింటిని నాశనం చేస్తున్నది మనము, అంటే మనుషులము. జంతువులు, జీవులు, మిగతా మనుషులు కాకుండా ఉన్న మిగతా జీవులు ఆ ప్రకృతిలోనే జీవిస్తున్నాయి. అవి ఏవి కూడా పర్యావరణానికి నష్టపరచడం లేదు, చెట్లను నాశనం చేయడం లేదు, కొండలను నాశనం చేయడం లేదు, నీళ్లను నాశనం చేయడం లేదు. కానీ మనం చేస్తున్నాము. ఏ పేరుతో చేస్తున్నాం? మనం అభివృద్ధి పేరుతో మనం చేస్తున్నాం. మన దేశంలో అభివృద్ధి జరగాలంటే పర్యావరణం నాశనం కావాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చేసాం మనం. పర్యావరణం నాశనం కాకుండా, అడవులు నాశనం కాకుండా, కొండలను కొట్టేయకుండా అభివృద్ధి జరగదని ఒక నిర్ణయానికి వచ్చేసినాం మనం. ఒకవైపేమో అమ్మ పేరుతో ఒక చెట్టు నాటండి అనే ఒక నాయకుడు అంటాడు, ప్రధాని మోడీ. అమ్మ పేరుతో ఒక చెట్టు నాటండి అనే నినాదం ఇస్తాడు. మనం మన అమ్మ పేరుతో ఒక చెట్టు నాటుతాం. అదానీ పేరుతో 1,00,000 చెట్లు కొట్టేస్తుంటారు అక్కడ. వేదాంత పేరుతో ఇంకో 1,00,000 చెట్లు కొట్టేస్తుంటాడు. లాయిడ్స్ పేరుతో ఇంకో 1,00,000 చెట్లు కొట్టేస్తుంటారు. భారతదేశంలో ఒక దగ్గర కాదు, మనం ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం. దండకారణ్యంలో, ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా హిడ్మా, మావోయిస్టు పార్టీ నాయకుడు హిడ్మా చనిపోయిన తర్వాత అడవులన్నింటినీ నరికేస్తున్నారు, అడవులు లేకుండా నాశనం చేసే పరిస్థితికి వచ్చింది, మైనింగ్ కోసం అడవులను నాశనం చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నాం. కానీ ఒక్క ఛత్తీస్గఢ్లోనే కాదు, భారతదేశంలో ప్రధానమైన అడవులు ఉన్న అన్ని చోట్ల మైనింగ్ కోసం, మైనింగ్ ఎందుకోసం చాలా కథలు చెప్తారు మనోళ్ళు. అభివృద్ధి జరగాలంటే మైనింగ్ జరగాలి, బొగ్గు కావాలి, అభివృద్ధి కోసం బొగ్గు కావాలి, బొగ్గు కావాలంటే మైనింగ్ జరగాలి.
అభివృద్ధి కోసం అబ్రకం కావాలి. అబ్రకం కావాలంటే మైనింగ్ జరగాలి. అభివృద్ధి కోసం ఇంకా అనేక ఖనిజాలు కావాలి. వాటి కోసం మైనింగ్ జరగాలి. ఆ మైనింగ్ అడవుల్లో జరగాలి. ఎందుకంటే అడవుల భూగర్భంలో ఖనిజాలు ఉన్నాయి, బొగ్గున్నది, రకరకాల ఖనిజాలు ఉన్నాయి, అత్యంత విలువైన ఖనిజాలు ఉన్నాయి. వాటిని తవ్వుకొని బయటికి తీస్తే తప్ప అభివృద్ధి జరగదు. కాబట్టి అభివృద్ధి జరగాలంటే మైనింగ్ జరగాల్సిందే అనే మాట మాట్లాడుతున్నారు. అట్లా భారతదేశంలో ఛత్తీస్గఢ్లో మనం ఈ మధ్యకాలంలో రోజు వింటున్న బస్తర్ అడవుల్లో జరుగుతున్న మైనింగ్ కావచ్చు, మావోయిస్టులను నాశనం చేసి మావోయిస్టులు ఉన్నంతకాలం దాన్ని అడ్డుకున్నారు. ఇప్పుడు వాళ్ళని నాశనం చేసి జరుపుతున్న మైనింగ్ కావచ్చు, ఛత్తీస్గఢ్లోనే చాలా కాలంగా సాగుతున్న హస్దేవ్ అడవులు, అక్కడ మావోయిస్టులు లేరు. నిజం చెప్పాలంటే ఛత్తీస్గఢ్లోని ఇంకొక పార్ట్ మావోయిస్టులు ఏం లేరు అక్కడ. హస్దేవ్ అడవులు, అడవి ప్రాంతాన్ని అదానీ బొగ్గు కోసం తవ్వుతున్నారు. దాదాపు కొన్ని వేల ఎకరాల్లో అదానీ బొగ్గు కోసం హస్దేవ్ అడవులను తవ్వుతున్నారు. అక్కడ ఆదివాసులు, ఇతర ప్రజలు చాలా కాలంగా పోరాడుతున్నారు. దానికి వ్యతిరేకంగా శాంతియుత పోరాటం జరుగుతున్నారు, కోర్టుల్లో పోరాటం చేస్తున్నారు. కానీ అక్కడ హస్దేవ్ అడవుల్లో కూడా చాలా పెద్ద ఎత్తున మైనింగ్ కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లో మైనింగ్ కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. దిరౌలి అడవులు, అది కూడా అదానీ బొగ్గు కోసమే. ఆ అడవుల్లో కూడా జరుగుతున్నది. అక్కడనే మరి సింగ్రౌలి, కోర్బా అనే ప్రాంతాల్లో కూడా మైనింగ్ జరుగుతున్నది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈ రెండు సింగ్రౌలి, కోర్బా ప్రాంతాలు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బార్డర్లో ఉంటాయి. అక్కడ పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతున్నది. ఇక్కడనే కాదు, పశ్చిమ బెంగాల్, పశ్చిమ బర్ధమాన్ అడవుల్లో మైనింగ్ జరుగుతుంది. ఒరిస్సా అడవుల్లో మైనింగ్ జరుగుతుంది. సుందర్గఢ్ అడవులు, కళింగపట్నం చాలా ఫేమస్, పేరు విన్నాం మనం. కళింగపట్నం ప్రజలు పోరాడుతున్నారు ఆ మైనింగ్కి వ్యతిరేకంగా, అక్కడ జరుగుతున్నది. అలాగే జార్ఖండ్, బీహార్ ప్రాంతాల్లో అక్కడ బొగ్గు కోసం అడవులు తవ్వుతున్నారు. ముఖ్యంగా రాంచీ, ధన్బాద్ ప్రాంతంలో బొగ్గు కోసం విపరీతంగా అడవులను నాశనం చేస్తున్నారు. ఒక్క ఉత్తర భారతదేశమే కాదు, ఉత్తర భారతదేశంలో మళ్ళీ ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అరుణాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల ఇంకా చాలా రాష్ట్రాల్లో అడవులను సర్వనాశనం చేస్తున్నారు మైనింగ్ కోసం. మన దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ ట్రై జంక్షన్ అంటారు. ఆ ఏరియాలో వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, బఫర్ అడవులు అవి. వెస్టర్న్ ఘాట్స్ మన దక్షిణ భారతదేశాన్ని కాపాడుతున్న కొండలవి. వాటిలో కూడా చాలా పెద్ద ఎత్తున మైనింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ మైనింగు దేశ అభివృద్ధి కోసం, దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం కోసం, $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పడం కోసం, ఈ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, ఈ అభివృద్ధి ఎవరి కోసం సాగుతున్నది, ఎవరు నాశనం అవుతున్నారు దానివల్ల? ఈ మొత్తం ఆస్తులను, అడవి ప్రాంతంలో ఉన్న ఈ ఖనిజ సంపదను అంతటిని తీసుకెళ్ళి ఎవరి చేతుల్లో పెడుతున్నారు? ఎవరి కోసం ఈ తవ్వకాలు జరుగుతున్నాయి? ఎవరు తవ్వుకుంటున్నారు? తవ్వుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్న పర్మిషన్లు ఎవరికి ఇస్తున్నారు? ఎవరి అభివృద్ధి జరుగుతున్నది? అదానీ, వేదాంత, లాయిడ్స్, ఇట్లా చాలా కంపెనీలు కావచ్చు. మొన్న గడ్చరోలి, ఈ మధ్యకాలంలో చూసాం, చాలా ఏళ్ళుగా గడ్చరోలిలో లాయిడ్స్ కంపెనీ మైనింగ్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. చాలా ఏళ్ళుగా ప్రభుత్వం దానికి పర్మిషన్ ఇచ్చింది, తవ్వుకొని మీ ఇష్టం వచ్చినట్టని. కానీ అప్పుడు మావోయిస్టులు దాన్ని అడ్డుకున్నారు, తవ్వుకోకుండా మొన్నటి వరకు ఆపగలిగారు. ఈ మధ్యనే గడ్చరోలి ప్రాంతంలోనే అప్పటి మావోయిస్టు నాయకులు మల్లోజుల వేణుగోపాల్, ఇంకొంతమంది ఒక 90 మందితో 70 మందితో కలిసి లొంగిపోయి ఇక్కడ పోరాటాన్ని విరమించిన పరిస్థితుల్లో అక్కడ లాయిడ్ కంపెనీ CEO వచ్చి ఆ విరమించిన సందర్భంగా అక్కడ జరిగిన సభలో ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నాడు. ఆ సభ దగ్గరికి లాయిడ్స్ కంపెనీ CEO కూడా వచ్చాడు. వీళ్ళందరికీ మేము మా కంపెనీలో ఉద్యోగాలు ఇస్తాం, వేణుగోపాల్ ఒప్పుకుంటే ఆయనను మా బ్రాండ్ అంబాసిడర్గా నిలబడతాం. ఏ వేణుగోపాల్? మావోయిస్టు మల్లోజుల బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుంటాం అని మాట్లాడాడు. అంటే లాయిడ్స్ కంపెనీ మొదలుపెట్టింది అక్కడ. ఇన్నేళ్లుగా ఏ ఆదివాసులు మావోయిస్టులతో కలిసి అక్కడ మైనింగ్ని ఆపారో ఆ మైనింగ్
వేణుగోపాల్ కారణంగా మళ్ళీ మొదలైంది. ప్రభుత్వం మావోయిస్టులను నాశనం చేసేది అందుకే అనేది అక్కడ అర్థమవుతున్నది మనకి. అక్కడే కాదు, మిగతా చోట్ల మావోయిస్టులు లేని చోట్ల జరుగుతున్న వాటిని ప్రజలు ఎంతో కొంత అడ్డుకోగలుగుతున్నారు. అక్కడ ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. సింగ్రౌలి జిల్లాలో, మధ్యప్రదేశ్లో సింగ్రౌలిలో ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున అన్ని సోషల్ మీడియాల్లో, ఇతర మీడియాల్లో కూడా వార్తలు వస్తున్నాయి. సింగ్రౌలిలో బొగ్గు తవ్వడానికి, మైనింగ్ కోసం చాలా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. తవ్వుతున్నారు. ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించారు. మొత్తం అక్కడి నుంచి ఆదివాసులను తరిమి కొట్టారు. వ్యతిరేకించిన ఆదివాసులను అక్కడ ఉండకుండా చేశారు. పోలీసు బలగాలు దాడులు చేశాయి. ఆదివాసులు తిరగబడుతున్నా సరే వీళ్ళ శక్తి ముందు, రాజ్యం శక్తి ముందు వాళ్ళు పాపం చాలా చిన్నవాళ్ళు అయిపోయారు. అది ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి అధ్యక్షుడు జితు పట్వారీ నాయకత్వంలో ఒక టీం వెళ్ళింది అక్కడికి. వెళ్తే వాళ్ళని రానియలే పోలీసులు. ప్రతిపక్ష నాయకుడిని, పిసిసి అధ్యక్షుడిని అక్కడికి పోలీసులు రానివ్వలేదు. చాలా దుర్మార్గంగా ఆదివాసులను నాశనం చేస్తున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీని, మావోయిస్టుల సంగతి పక్కన పెట్టండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా అక్కడికి వెళ్ళనివ్వడం లేదు. అక్కడ జితు పట్వారీ మాట్లాడాడు, ఇక్కడ పర్యావరణ అనుమతులు లేవు, తవ్వడానికి పర్యావరణ అనుమతులు లేవు, పాలనాపరమైన ఇతర అనుమతులు ఏమీ లేవు, ప్రజల అనుమతులు లేవు. అటవీ ప్రాంతంలో ఖచ్చితంగా షెడ్యూల్ 5, 6 ప్రకారము ఆ గ్రామ అనుమతి లేకుండా, గ్రామ సభ అనుమతి లేకుండా ప్రభుత్వము ఆ భూములను తవ్వడానికి కానీ తీసుకోవడానికి కానీ ఎటువంటి అవకాశము, హక్కు లేదు. మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆదివాసులు. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఇచ్చినట్టు రాసేసుకొని చాలా దుర్మార్గంగా అక్కడ ఆక్రమిస్తున్నారు. అదానీల కోసం, అంబానీల కోసం, వేదాంతల కోసం, లాయడ్స్ కోసం, ఇంకా రకరకాల మైనింగ్ కంపెనీల కోసం, కార్పొరేట్ కంపెనీల కోసం ప్రభుత్వము కొన్ని లక్షల మంది, వేల మంది, లక్షల మంది పోలీసు బలగాలను దింపి ఆదివాసులను దాడులు చేస్తున్నారు. ఇంకా వీటన్నింటికంటే ఇంకొక ముఖ్యమైనది, ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో కూడా కేసు నడిచింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీని గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి మనం. భారతదేశం వ్యాప్తంగా ఇటు కన్యాకుమారి మొదలుకొని కాశ్మీర్ దాకా ఉన్న అడవులన్నింటినీ సర్వనాశనం చేస్తున్న ఈ కార్పొరేట్ కంపెనీలు, వాటికి మద్దతు ఇస్తున్న ప్రభుత్వాలు. ఇంకొక చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఆరావళి పర్వతాలు. మనం చిన్నప్పుడు సోషల్లో కూడా చదువుకున్నాం, చాలామంది చదువుకుని ఉంటారు. ఆరావళి పర్వతాలు ఎంతో ఉపయోగకరమై భారతదేశానికి అనేది. ఆరావళి పర్వతాలు ఉండడం వల్ల ఎన్ని రాష్ట్రాల జనాభా బతకగలుగుతున్నది అనేది మనం మాట్లాడుకున్నాం. ఆరావళి పర్వతాలు ప్రధానంగా రాజస్థాన్లో ఉన్నాయి. ఆ రాజస్థాన్తో పాటు హర్యానా, గుజరాత్, ఢిల్లీల ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉన్నాయి ఈ ఆరావళి పర్వతాలు. దాదాపు 800 కిలోమీటర్ల పొడవున ఈ ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి. వీటి వల్ల రాజస్థాన్ తార్ ఎడారి నుంచి వచ్చే ఇసుక ఈ రాష్ట్రాలకు రాకుండా, ఢిల్లీకి రాకుండా ఈ పర్వతాలు ఆపుతున్నాయి, ఆరావళి పర్వతాలు ఆపుతున్నాయి. లేకపోతే మిగతా రాష్ట్రాలు కూడా ఎడారి ప్రాంతాలుగా మారిపోయాయి, ఢిల్లీతో సహా. ఆరావళి లేకపోతే ఈ అన్ని రాష్ట్రాలు రాజస్థాన్ థార్ ఎడారిలాగా మారిపోయేవి. రాజస్థాన్లో కూడా మిగతా ప్రాంతాలు థార్ ఎడారిలాగా మారిపోయే పరిస్థితి ఉంది. ఈ ఆరావళి పర్వతాలు లేకుంటే ఈ రాష్ట్రాల్లో తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు ఉండేవి. తాగడానికి నీటి కోసం కావచ్చు, పర్యావరణాని కోసం కావచ్చు, ఇసుక రాకుండా ఉండడం, ఇంకా అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆరావళి పర్వతాలు. ఈ ఆరావళి పర్వతాల్లో చాలా కాలంగా మైనింగ్ జరుగుతుంది. అక్రమ మైనింగ్ జరుగుతుందని ప్రభుత్వం చెప్తున్నది. దాన్ని ఆపలేని అశక్తత వ్యక్తం చేస్తున్నది. అది దుర్మార్గం. అసలు అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోకుండా మేము ఆపలేమంటే ఏంది? అసలు అక్రమ మైనింగ్ జరగకుండా ఉండాలంటే సక్రమ మైనింగ్ జరగాలని వాదన చాలా ప్రభుత్వాలు ఈ మధ్య తీసుకొస్తున్నాయి. ఈ మందు బ్యాన్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి కదా, మందు బ్యాన్ చేసినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మద్యం బ్యాన్ చేశారు. మద్యం బ్యాన్ చేసినప్పుడు అక్రమ మద్యం ఏరులై పారింది. అక్రమ మద్యం ఏరులై పారకుండా ఉండాలంటే సక్రమ మద్యం తీసుకురావాలనే పద్ధతి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. సక్రమ మద్యం అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి మందు అమ్మితే ఇక అక్రమంగా వచ్చే మందు అమ్ముడు పోదు అని. అంటే అక్రమాలను ఆపలేని శక్తి లేని,
ఆపడానికి శక్తి లేని వాళ్ళు ఇట్లాంటి పనికిమాలిన ఆర్గ్యుమెంట్స్ చేయడం అనేది మనం చూస్తాం. ఇక్కడ కూడా అంతే, అక్రమ మైనింగ్ ఆగాలంటే సక్రమ మైనింగ్ కావాలని, అంటే ప్రభుత్వమే మైనింగ్కి అనుమతి ఇవ్వాలని అనుమతిని ఇవ్వడం మొదలుపెట్టింది. దాన్ని వ్యతిరేకించిన పర్యావరణవాదులు కొంతమంది కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా చివరికి 100 మీటర్ల కంటే తక్కువ ఉన్న పర్వతాలను తొలగించవచ్చు, మైనింగ్ చేయవచ్చు, కొండలను 100 మీటర్ల తక్కువ ఉన్న కొండల మీద మైనింగ్ చేయొచ్చు అని మాట్లాడి తీర్పిచ్చేసింది. అంటే 100 మీటర్ల కంటే తక్కువ ఉన్న కొండలు పర్యావరణానికి ఏమాత్రం ఉపయోగపడేవి కాదా? అసలు ఆరావళి కొండలు 100 మీటర్లు తక్కువ ఉన్నాయి, కొన్ని చాలా ఉన్నాయి, వందల వేలు, అవే కదా కాపాడుతున్నాయి అక్కడ. ఈ తీర్పుతో సుప్రీంకోర్టు కూడా ఈ రాష్ట్రాలు హర్యానా, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలను సర్వనాశనం చేయడానికి కారణమవుతున్నాయి అనేది సుప్రీంకోర్టు కూడా ఆలోచించుకోవాలి. ప్రభుత్వాలు ఎలాగూ వాళ్ళు కార్పొరేట్ కంపెనీల కోసం ఈ పని చేస్తున్నారు, సుప్రీంకోర్టు కూడా ఇదే పని చేస్తున్నది. ఎడారిగా మారకుండా కాపాడుతున్న ఆరావళి ఆరావళి పర్వతాలను ఈ విధంగా తవ్వడాలు మొదలుపెట్టడం అనేది చాలా కాలంగా తవ్వుతున్నారు, ఇప్పటికే చాలా నాశనం అయిపోయింది. ఇంకా నాశనం చేయడానికి ఆమోద ముద్రే సుప్రీంకోర్టు వేసేసింది. దీనివల్ల ఇసుక తుఫాన్లు ఆగడమే కాకుండా ఇసుక ఎడారిగా మారిపోవడమే కాకుండా మిగతా రాష్ట్రాల్లో చంబల్, సబర్మతి వంటి నదులకు మూలం కూడా ఈ ఆరావళి పర్వతాలు. ఎందుకంటే ఇండస్, గంగా బేసిన్ల మధ్య ఇది వాటర్ షెడ్గా పనిచేస్తున్నదని నిపుణులు తేల్చారు. ఒక వాటరే కాదు, ఒకప్పుడు 10 మీటర్ల లోపల వాటర్ పడ్డ పరిస్థితి నుంచి ఎప్పుడైతే ఈ ఆరావళి పర్వతాల్లో మైనింగ్ పెరుగుతూ ఉందో, ముఖ్యంగా హర్యానా లాంటి ప్రాంతాల్లో, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో, హర్యానా ఎక్కడైతే మైనింగ్ ఎక్కువ పెరిగిందో 150 మీటర్లకు పోవాల్సి వచ్చిన పరిస్థితి, 150 గజాల లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తున్నది. దీనివల్ల ఈ కొండలు త్వరలోనే సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది కాబట్టి త్వరలోనే ఈ కొండలు మొత్తం మనకు కనబడకుండా పోతాయి. ఆరావళి కొండలు 100 మీటర్ల లోపే మేము తవ్వకానికి ఇచ్చాం కాబట్టి మిగతా వాటికి ఏం కాదు అని సుప్రీంకోర్టు అనుకుంటుందేమో. మైనింగ్ పర్మిషన్ల లోగుట్టు మనం భారతదేశంలో చాలా కాలంగా చూస్తున్నాం. ఇసుక మైనింగ్ జరిగినప్పుడు ఇసుక మైనింగ్ ఎక్కడ జరపాలి, ఎంత జరపాలని పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తుంది. అది కాకుండా అనేక రెట్లు ఎక్కువగా ఇసుకను తోలుకెళ్తుంటాయి ఇసుక మాఫియా. ఎందుకు మన కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్కి సంబంధించి మనం చాలా కథలు విన్నాం, వాస్తవాలు బయటకు వచ్చినాయి. మైనింగ్ కోసం ప్రభుత్వం పర్మిషన్ కొంత ఏరియా ఇస్తే భూగర్భం నుంచి లోపలికి తవ్వుకుంటూ పర్మిషన్ ఇవ్వని చాలా ప్రాంతం, కొన్ని కిలోమీటర్ల మేర పర్మిషన్ ఇవ్వని మేర ఈయన మైనింగ్ చేసుకున్న చూసాం మనం. రేపు 100 మీటర్ల కంటే తక్కువ ఉన్న పర్వతాలనే మైనింగ్ చేస్తారు, మిగతావి చెయ్యరు అని ఏమైనా రూల్ ఉన్నదా? లేదు. ఇప్పుడు జరుగుతున్న ఈ క్రమక్రమంగా మళ్ళీ మారి 100 మీటర్లే కాదు 200 మీటర్లు కూడా పర్మిషన్లు ఇచ్చే పరిస్థితి ఉండదా ప్రభుత్వం? దాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? 100 మీటర్ల పర్వతాలు నాశనం అయితే పర్యావరణ నాశనం కాదా? ఈ విధంగా ఆరావళి పర్వతాలు రేపు భారతదేశానికి, ఆ 4-5 రాష్ట్రాలకే కాదు భారతదేశానికే అతి పెద్ద నష్టాన్ని తీసుకురాబోతున్నాయి. దీనివల్ల ఎకోసిస్టమ్ మొత్తం నాశనం అవుతున్నది. ముఖ్యంగా ఆ 4-5 రాష్ట్రాలు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో ఎకోసిస్టమ్ మొత్తం నాశనం అవుతుంది. నీటి వనరులు పూర్తిగా ముఖ్యమైపోతాయి, వ్యవసాయం నాశనం అయిపోతుంది, తాగడానికి నీరు దొరకని పరిస్థితి వస్తుంది, మట్టి కోతను నివారించే పరిస్థితి ఉండదు. మట్టి కోత వల్ల భూములు నాశనం అయిపోయే పరిస్థితి వస్తాయి. అలాగే ఎకోసిస్టమ్ నాశనమయ్యి జంతుజాలం మొత్తం నశిస్తుంది, జీవజాలం మొత్తం నశిస్తుంది. ఇతర జీవజాలం, మనుషులు తప్ప ఇతర జీవజాలం ఉండకపోవడం వల్ల ఆ ప్రకృతి బ్యాలెన్సింగ్ కోల్పోతుంది. దానివల్ల వచ్చే నష్టాలు అనేకం ఉంటాయి. ఇక వాయు కాలుష్యం అన్యాయమైన పరిస్థితికి ఇప్పటికే ఢిల్లీలో మనం చూస్తున్నాం. వాయు కాలుష్యం వల్ల అనేక మంది చనిపోతున్నారు, లంగ్స్ వ్యాధులు వస్తున్నాయి, అనేక రకరకాల వ్యాధులతో చనిపోతున్నారు. అక్కడ బతికే పరిస్థితి లేదు అని మనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ఆరావళి పర్వతాలే లేకుంటే ఢిల్లీ ఇప్పటికి శ్మశానంలాగా మారిపోయేది.
అంతో ఇంతో ఢిల్లీ ఇవాళ బతికి ఉన్నదంటే ఈ ఆరావళి పర్వతాలే కారణం. ఈ ఆరావళి పర్వతాలే లేని పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. ఢిల్లీ పరిస్థితి ఎలా ఉంటుందో ఢిల్లీ వాసులు ఊహించుకోవాలి. ఈ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దాదాపు 90% మైనింగ్ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే మైనింగ్ ప్రారంభమైన పరిస్థితి అక్కడ. సుప్రీంకోర్టు తీర్పు రాగానే 90%. అందులో సుప్రీంకోర్టు చాలా గొప్పగా చెప్పిందని మనం మాట్లాడుకోవచ్చు. కొత్తగా ఎవరికి అనుమతులు ఇవ్వద్దు, 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న వాటిని తవ్వద్దు, కొత్తగా ఎవరికి మైనింగ్కు పర్మిషన్ ఇవ్వద్దు అని కోర్టు తీర్పు చెప్పింది. కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. పాత వాళ్ళే చాలా మైనింగ్ కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, మైనింగ్ కంపెనీలు, వాటికి పర్మిషన్స్ వచ్చి ఉన్నాయి. పాత కంపెనీల పేరుతో ఎన్ని మైనింగ్ కంపెనీలు ఎంత మేర ఇప్పటికే తవ్వుకపోతున్నారో అక్కడి ప్రజలను అడిగితే చెప్తారు. ఆరావళి ప్రాంతం దగ్గరలో బతుకుతున్న ప్రజలను అడిగితే చెప్తారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ముద్ర వేసింది కాబట్టి ఇప్పుడు 90% మైనింగ్ ప్రారంభమైంది అనేది రిపోర్ట్లు వస్తున్నాయి, అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్లు. ఇక కొంతకాలానికి ఇదే జరిగితే ఆరావళితో సహా భారతదేశంలోని ఈ అడవులు మొత్తం ఈ విధంగా అభివృద్ధి పేరుతో నాశనం చేస్తూ పోతే ఏం జరగబోతుంది? ఎడారి దిబ్బలుగా భారతదేశాన్ని చూస్తాం. ఈ ఆరావళి పర్వతాలు కాపాడుతున్న 3-4 రాష్ట్రాలు ఎడారి దిబ్బలుగా మారబోతున్నాయి. పంటలు పండవు, తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్లు గతి లేని పరిస్థితి వస్తుంది. మొత్తం భారతదేశం, ముఖ్యంగా ఇప్పుడు ఆరావళి అయితే 4-5 రాష్ట్రాలు శ్మశానంగా మారుతాయి. ఇప్పుడు జరుగుతున్న మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న ఈ మైనింగ్ వల్ల మొత్తం భారతదేశమే శ్మశానం అయిపోయే పరిస్థితి వస్తుంది, బతకలేని పరిస్థితి వస్తుంది. గాలి పీల్చుకోవడానికి సరైన గాలి లేని పరిస్థితి మనకు వస్తుంది. ఆక్సిజన్ను కొనుక్కొని బతికే పరిస్థితి వస్తుంది. మనం ఎలాగూ కొనుక్కోలేం, చచ్చిపోతాం. కార్పొరేట్ కంపెనీల వాళ్ళే కొనుక్కుంటారు. ఈ మొత్తం భారతదేశాన్ని నాశనం చేసిన తర్వాత వాళ్ళు బతకడానికి కూడా అవకాశం ఉండకపోతే వాళ్ళు విదేశాల్లో ఇప్పటికే పౌరసత్వాలు తీసుకొని ఉంటారు, లేకపోతే ఆస్తులు సంపాదించుకొని ఉంటారు. కొన్ని లక్షల కోట్ల ఆస్తులు వేరే దేశాల్లో కూడా సంపాదించుకున్నారు, అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ మన పరిస్థితి ఏంది? మన పిల్లల భవిష్యత్తు ఏంది? వచ్చే తరాలు మనల్ని ప్రశ్నించకుండా ఉంటాయా? ఏం చేస్తున్నారు మీరు? భారతదేశం ఇంత నాశనం అయిపోతుంటే, తగలబడిపోతూ ఉంటే మీరేం చేస్తున్నారు అని ప్రశ్నించకుండా ఉంటారా? దానికోసమైనా మనం ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో, ఆరావళి కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో స్టోన్ క్రషర్ జరుగుతున్న ప్రాంతాల్లో మన దగ్గర కూడా తెలుసు. సిలికా ధూళి మేఘాల వల్ల ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటాయో, లంగ్స్లోకి వెళ్ళిపోయి అవి ఎంత దారుణమైన పరిస్థితి సృష్టిస్తాయో, ఎన్ని రకాల జబ్బులు వస్తాయో మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. అదేవిధంగా తవ్వడానికి బండలను పేల్చే యంత్రాల వల్ల, క్రషర్ యంత్రాల వల్ల అక్కడ వృక్ష సంపద నాశనం అయిపోతుంది. చెట్లు కొట్టేయడం అనేది, లక్షలాది చెట్లను కొట్టేస్తున్నాం. మనం రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం. అదానీ బొగ్గు కోసం లక్షలాది చెట్లను కొట్టేస్తున్నారు. ఈ మైనింగ్ కార్యకలాపాల వల్ల ఊళ్ళ లేపేస్తున్నది ఒకవైపు, కొన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా వాళ్ళు కూడా బతకలేని పరిస్థితి వస్తుంది. ఒకటి, అడవుల్లో వాయు కాలుష్యం ఏంటి అసలు మనం ఊహించగలమా? ఇప్పుడు అడవుల్లో వాయు కాలుష్యం, దీనివల్ల ఎగిసిపడే దుమ్ము ధూళి, దీనివల్ల వస్తున్న కాలుష్యం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా బతకలేని పరిస్థితి వస్తున్నది. వీళ్ళు ప్రాణాంతకమైన వ్యాధుల బారి పడుతున్నారు. పిల్లలైతే అతి తొందరగానే చనిపోయే పరిస్థితి వస్తున్నది. చాలా కాలంగా మైనింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో మనం చూస్తున్నాం. ఇక కొత్తగా కొత్త ప్రాంతాల్లో మైనింగ్ వస్తున్నది. దీనివల్ల ఏం జరగబోతుంది భారతదేశానికి ఊహించుకుంటేనే భయంకరమైన పరిస్థితి మనకు గుర్తొస్తున్నది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, ఈ భారతదేశం ఈ భారత ప్రజలదా, వేల మీద లెక్కబెట్టగలిగే ఉన్న 50, 100, 200 కార్పొరేట్ కంపెనీదా? ఈ భారతదేశాన్ని అదానీ దేశంగా మార్చబోతున్నదా ఈ బీజేపీ ప్రభుత్వం? లేదు, భారత ప్రజలను బతకనిస్తుందా?
అభివృద్ధి అనే పేరుతో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు, అభివృద్ధి లేకపోతే మనం బతికేది ఎట్లా? నిజమే, అభివృద్ధి లేకపోతే మనం బతకలేము. కానీ మనల్ని చంపి ప్రజలను హత్య చేసి అభివృద్ధి చేయడం ఎవరి కోసం? ఏ ప్రజలకు అభివృద్ధి కావాలని నువ్వు అంటున్నావో, ఏ ప్రజలకు నువ్వు రోడ్లు కావాలంటున్నావో, ఏ ప్రజలకు వాహనాలు కావాలంటున్నావో, ఏ ప్రజలకు అత్యంత అద్భుతమైన సౌకర్యాలు కావాలంటున్నావో ఆ ప్రజలనే చంపేసి ఈ అభివృద్ధిని చేస్తా అంటే ఎవరి కోసం? భారతదేశంలో ప్రజలందరినీ సర్వనాశనం చేసి ఎవరి కోసం ఈ అభివృద్ధి చేస్తావు? ఆదివాసులను బతకడానికి లేకుండా చేసి చచ్చిపోయేట్టు చేసి అక్కడి నుంచి పారదోలి లేదంటే చంపేసి వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు, పట్టణాల్లో ఉండే మనం బతుకుతే చాలని మనం అనుకుంటున్నారేమో కానీ పట్టణాలు కూడా బతకవు. అడవులు లేకపోతే, కొండలు లేకపోతే ఏ పట్టణము బతకదనే విషయం మీ పిల్లల్ని అడగండి, చదువుకుంటున్న పిల్లల్ని అడగండి, చెప్తారు. పర్యావరణం యొక్క గొప్పతనం, అడవులు ఉండడం వల్ల మనం ఎలా బతకగలుగుతున్నాం అనేది వాళ్ళని అడగండి, చెప్తారు. ఇప్పుడు ఆదివాసులే కదా చచ్చిపోతే చచ్చిపోని అనుకుంటున్నారు కానీ రేపు అడవులన్నీ నాశనం అయిన తర్వాత పట్టణాలు, నగరాలు, పల్లెలు మొత్తం నాశనం అయిపోతాయి. భారతదేశం శ్మశానం కాకముందే మేలుకుందాం. ఇప్పుడు కొద్దిగా నడుస్తున్నది కాబట్టి మనకేం కాదు అనే ధీమాలో ఉండకండి. ఖచ్చితంగా ఇవాళ బస్తర్లో జరగవచ్చు, అస్దేవ్ ప్రాంతంలో జరగవచ్చు, సింగ్రౌలి ప్రాంతంలో జరగవచ్చు, బెంగాల్లో జరగవచ్చు, ఒడిశాలో జరగవచ్చు, జార్ఖండ్లో జరగవచ్చు, వెస్టర్న్ ఘాట్ నాశనం చేయొచ్చు, ఆరావళి పర్వతాలను నాశనం చేయొచ్చు. రేపు నీ ఇంటి వెనుక ఉన్న అడవులను కూడా నాశనం చేస్తారు. ప్రతి దగ్గర ఎక్కడ ఖనిజ సంపద ఉందంటే అక్కడ తవ్వి ఆ ఖనిజ సంపదను దోచుకొని తీసుకెళ్తారు. వాళ్ళ లాభాల కోసం, అటు విదేశాల సామ్రాజ్యవాదుల లాభాల కోసం, ఇక్కడ ఉన్న పెట్టుబడిదారుల లాభాల కోసం వాళ్ళు దేనికైనా తెగిస్తారు. పోయేవి వాళ్ళ ప్రాణాలు కాదు, పోయేవి మన ప్రాణాలు. ఇక్కడ ప్రజలు నాశనం అవుతున్నారు, ఇక్కడ దేశం సర్వనాశనం అయిపోతుంది, ఇక్కడ దేశం శ్మశానంగా మారబోతున్నది. ఈ అడవులను కాపాడుకోకపోతే, ఈ పర్వతాలను, కొండలను కాపాడుకోకపోతే దేశం ఉండదు, చీకటే ఉంటుంది. ఆ చీకటిని చూడడానికి కూడా మనం కనీసం చీకటిని చూద్దామన్నా మనం ఉండము. మనం కాపాడుకోవడం కోసం కళ్ళు తెరవాలి. మైనింగ్కు వ్యతిరేకంగా, భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రభుత్వం దించుతున్న వందలాది వేలాది పోలీస్ మూకలతో కొట్లాడుతున్న ఆదివాసీ ప్రజలకు అండగా మనం నిలబడాలి. లేకపోతే మన జీవితాలు కూడా సర్వనాశనం అవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.